వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఆగస్టు 1న జీతాలు మరియు పెన్షన్లు వస్తాయా రావా? ప్రభుత్వానికి ఆగస్టు 1 టెన్షన్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 1 టెన్షన్, జీతాలు పెన్షన్లు కష్టాలు. ఏం జరుగుతోంది? ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటుగా 67 లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీనే అందించాల్సి ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలంలో ప్రతి మంగళవారం 2 లేదా 3 వేల కోట్లు సమీకరిస్తోంది. ఇక మరో 2 రోజుల్లో 1వ తేదీ వస్తుండటంతో మళ్ళీ ఆందోళన మొదలైంది. ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యమయ్యేవి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్ల ఖజానా ఉండటంతో జూలై 1వ తేదీన చెల్లింపులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇక ఆర్బీఐ నుంచి ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కోసం రుణం దాదాపు 5,000 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. ఆర్బీఐ నుంచి ఈ విధంగా సమీకరిస్తున్నటువంటి నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు అయితే కలగనుంది. కాబట్టి ఇక 1వ తేదీన జీతాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పవచ్చును. ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీన టెన్షన్ మరికొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికైతే తప్పేలా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.